హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ బన్నీస్ గార్డెన్ టూర్. అంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు ఏంటి వీడియో కొంచెం వెరైటీగా ఉంది, గార్డెన్ టూర్ అంటుంది అని అనుకుంటున్నారా? ఏంటో అండి, ఈ మధ్య ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికంటే ముందు వాళ్ళ ఇంటి బయట ఏమేమి చెట్లు ఉన్నాయా అని చూడడం బాగా అలవాటైపోయింది. ఏ ఊరికెళ్ళినా, ఏ రిలేటివ్స్ ఇంటికెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికన్నా ముందు బయట ఏమేమి చెట్లున్నాయా చూడడం, ఇంకా దాన్ని చూడంగానే ఎందుకో మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయితే వచ్చేస్తుందండి. అసలు ఆ చెట్లు పూలు అదెందుకో తెలీదు. సో, ఇంకా మన ఛానల్ గానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో, నాకిలాగా చెట్లు నాటడం, ఇంకా వాటిని కొంచెం చూడడం, దాన్ని కొంచెం పెంచుకోవడం అంటే చాలా ఇష్టమనమాట. ఇంకా నాకేదన్నా అక్కడ చెట్టు నచ్చింది, నా దగ్గర ఆ చెట్టు లేదు అంటే ఖచ్చితంగా దాన్ని కనీసం కొమ్మో లేకపోతే వేర్లతోనో ఎక్స్‌ట్రా ఉంటే అలాగా తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఇంకా ఇక్కడైతే రావడంతోనే ఇలాగ రోజా చెట్లయితే కనిపించాయండి. మంచిగా పూలైతే ఎక్కువ పూసున్నాయనమాట. ఆల్రెడీ తెంపేసుకొని తలలో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఒక గోరింటాకు చెట్టుందండి. ఆకు చూడంగానే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. కానీ చెట్టు చూడంగానే చాలా భారంగా గూడా అనిపించింది. ఏంటబ్బా అని కింద నుంచి పైకి చూస్తే అది కనీసం ఒక మర్రి చెట్టంత హైట్ ఉందండి. పొట్టిగా ఉండే వాళ్ళకి అస్సలు అందదనమాట. ఇంక నిచ్చెనేసుకొని కష్టాలు పడితే కోసుకోవాలి. చుట్టూ చూస్తే నిచ్చెన గూడా లేదండి. ఇంకా అప్పటికైతే నాకు ఆకు కోసుకోవాలనే ఆలోచన అయితే లేదు కాబట్టి బ్రతికిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక జామ చెట్టు కూడా ఉందనమాట. ఇంకా కొబ్బరి చెట్లు, ఇంకా మోదుగాకులు, మంచిగా అన్ని చెట్లయితే ఉన్నాయన్నమాట. సో, అన్ని చెట్లు చూపిస్తా ఉంటే మా పాప ఇక్కడ సర్కస్ చేస్తుంది. అంటే విచిత్రంగా యోగాసనాలేస్తుందనమాట. ఇంతకీ చింటూ బన్నీ అంటే ఎవరు అనుకుంటున్నారా? మా హస్బెండ్ వాళ్ళ మామ కొడుకులండి. సో, ఏదో పండగుంటే మేమైతే వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఎప్పుడెప్పుడా నేను రకరకాల చెట్లయితే ఉన్నాయన్నమాట బయట. ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి బయటకొచ్చి చూడంగానే చాలా మంచిగా అనిపించిందండి. చుట్టూ గార్డెన్ అంతా. అందుకే అయితే నేను ఇలాగా చింటూ బన్నీస్ గార్డెన్ టూర్ అనేది చేశాను. ఇవైతే చిన్న నందివర్ధనం పూలండి. మేమైతే అలాగే పిలుస్తాం. ఇవైతే స్పెషల్‌గా చెప్పక్కర్లేదనమాట. వయ్యారి భామ అంటారు గదా! ఎక్కడ చూసినా గూడా వద్దన్నా గూడా మొలుస్తాయి. ఇంకా అక్కడక్కడ అంటే చాలా ప్లేస్ అయితే ఉందండి. అందుకే అక్కడక్కడ చెట్లయితే బాగా విశాలంగా అయితే పెట్టున్నారు. ఇంకా ఒక్కొక్క చెట్టయితే నేను చూపించుకుంటూ వెళ్తున్నాను. అక్కడక్కడ కొబ్బరి చెట్లు అంటే టెంకాయల చెట్లు గూడా పెట్టారనమాట. ఇంక ఇక్కడ ఒక రూమ్ అయితే కట్టుకున్నారు. అంటే చింటూ బన్నీ అంటాం గదా! వాళ్ళే ఆడుకోవడానికి. ఇలాగ పైపులతో అయితే రూమ్‌లాగైతే కట్టేసున్నారండి. ఇంకా వాళ్ళైతే ఒక కొత్త టెక్నాలజీ అయితే కనిపెట్టారనమాట. అలాంటి పైపులతోనే మంచిగా ప్లాంట్స్‌కి వాటర్ ఎళ్ళేలాగా ఇలాగా ఒక సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ లాగైతే చేశారు. పైనకైతే ట్యాంక్ పెట్టేసి మంచిగా దాని నుంచి చిన్న పైప్‌కి కనెక్షన్ ఇచ్చేసి డ్రిప్ పైపులుంటాయి గదండీ! వాటికి ఇలాగా వాల్స్ అయితే పెట్టేసున్నారనమాట. అలాగా వాల్ తిప్పంగానే మంచిగా నీళ్ళైతే వస్తున్నాయి. ఇలాగా అన్ని చెట్ల దగ్గరికి డ్రిప్పులైతే వాళ్ళే తయారు చేశారంట ఈ పిల్లలే. సో, ఇతనొచ్చేసి బన్నీ అండ్ అక్కడ కూర్చునేవాడైతే చింటూ. సో, నాకైతే ఇప్పుడు తిప్పి మరీ చూపిస్తున్నారు మా టెక్నాలజీ ఎలా ఉంది మనీషా అనేసి. అయినా ఈ టెక్నాలజీ భలే ఉంది గదండీ! అంటే వీళ్ళే తయారు చేశారంట. ఇలాగా మొత్తం వేస్ట్‌గా ఉన్న డ్రిప్ పైపులనైతే తీసుకునేసి. నాకైతే ఐడియా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి గాబట్టి దాని అవసరం అయితే రాలేదు అని చెప్తున్నారు. సో, ఈ ఐడియా అయితే ట్రై చేయాలి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను భలే వెరైటీగా అనిపించిందండి. ఇదైతే వంకాయ అనమాట. ఎంత పెద్ద సైజ్ అయితే వస్తాయి. తెల్ల వంకాయలండి. నేనెప్పుడూ అయితే ఇంత పెద్ద సైజులో అయితే చూడలేదు. ఇంకా పెద్దగా అయితే అవుతాయంట. నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడనమాట బన్నీ. అండ్ ఆకు అంతా చాలా పెద్దగానే ఉంది. ఇంకా చాలా ఒక చెట్టుకైతే చాలా కాయలైతే వస్తాయంట. సో, నాకు ఇక్కడంతా ఏమేం చెట్లున్నాయని చెప్పేసి నాకు బన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ తీసుకొనెళ్ళాడనమాట. ఇంకా ఆ ప్లేస్‌లో అంతా గూడా వాళ్ళైతే చెట్లయితే నాటుకోవాలనుకున్నారు. ఒక సైడ్ నుంచి గార్డెనింగ్ అనేది వాళ్ళు కూడా స్టార్ట్ చేశారంటండి. ఈ చెట్ల కన్నా పక్కన మంచిగా కాంగ్రెస్ చెట్లంటారు కదా! అవే బాగా వచ్చేస్తున్నాయన్నమాట. వాటినైతే స్పెషల్‌గా పీకించాలి. ఇంకా ఇదొచ్చేసి ఆరెంజ్ చెట్టండి. అంటే నిమ్మకాయలు అంటారు కదా! పెద్ద నిమ్మకాయలు. ఆ చెట్టనమాట. అవి గూడా ఒక 2, 3 అయితే అక్కడక్కడ పెట్టున్నారు. అండ్ ఇంకా టెంకాయల చెట్లు అక్కడక్కడైతే ఉన్నాయి. ఇదంతా పొలం స్థలమండి. అందుకని చెట్లయితే బాగా అయితే వస్తాయంట. ఇంకా ఇక్కడ కొన్ని కూరగాయల చెట్లు గూడా పెట్టుకున్నారు. ఇక్కడంతా ఏం చూస్తావు మనీషా, ఇక్కడికి రా నీకొక వెరైటీగా చూపిస్తానని చెప్పేసి పిలిచాడనమాట. ఏంటబ్బా అని చూస్తే మంచిగా బీరకాయ అండి. ఎంత లేత బీరకాయి. చూడంగానే మంచిగా హ్యాపీగా అయితే అనిపించింది. నేను పెట్టిండే చెట్లకైతే కోతులకు కాపలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం కోతులు రాకుండా మంచిగా ఇలాగ కాయలైతే ఉన్నాయన్నమాట. భలే హ్యాపీగా అనిపించింది. సో, బీరకాయలో ఇదొక రకమండి. బీరకాయ కూర చాలా బావుంటుందనమాట టేస్టీగా. అందుకని నాకు చాలా ఇష్టము.
అయినా చెట్లు పెంచడం, చూడడం అందరికైతే ఇష్టం ఉండదండి. ఎవరికో ఒకరికనమాట. ఇంకా దాంట్లో ఇలా చూస్తుంటే మంచిగా బటర్‌ఫ్లైస్ అన్నీ తిరుగుతున్నాయనమాట. ఏదైనా గూడా మనం ఎంజాయ్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. మనం ఎలా చూస్తామో అలాగే కనిపిస్తుందనమాట. నాకెందుకో ఇలాగా చెట్లని చూస్తూ వాటిని కనీసం ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. సో, నేను అందుకని చెప్పి నేను తీస్తాను ఇలా వీడియోస్. ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు. అది ఏం చేయలేము. నాకైతే మంచిగానే అనిపిస్తుందండి. ఇలాగా ఇంకా మనం నాటి, మనం ఏదన్నా ఒక ఫ్రూటొచ్చింది అంటే అసలది ఎంత హ్యాపీగా ఉంటుంది కదా! నాకైతే ఆ ఫీలయితే చాలా ఇష్టమనమాట. ఇవైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టండి. అసల చిన్న కొమ్మ నాటితేనే బాగా పెద్దగయిపోయి కాయయితే వచ్చేసిందంట. నేనైతే అడుగున్నాననమాట. నాకొక కొమ్మ గావాలి డ్రాగన్ ఫ్రూట్‌ది అనేసి. సరే అక్క అన్నారు. ఇంకా ఇదైతే నాకు చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. చాలా లేత కాయనేసి. ఇంకా వీళ్ళు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కొంచెం పైకి కట్టడానికి ఇలాగ పందిరి వీళ్ళే తయారు చేశారంట. అంటే పిల్లలే ఇలాగ చిన్న చిన్న కట్టలయితే పెట్టేసి మంచిగా తయారు చేసేశారు. దీనికప్పుడే 2 కాయలైతే కాసేసాయండి. ఇంక పందిరంతా పెద్దగానే ఉంది కాబట్టి అటు ఇటు బీరకాయ చెట్లయితే పెట్టేశారనమాట. రెండిటికి అప్పుడే మంచిగా కాయలైతే వచ్చేసున్నాయి. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టముంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి యెస్ అనేసి. ఇంకా నెక్స్ట్ వేరే చెట్లయితే చూడ్డానికైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ పక్కన పూల చెట్లు అంటే ఈ పాలినేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా కూరగాయల చెట్ల పక్కన పూల చెట్లయితే పెట్టాలండి. అప్పుడే కొంచెం బీస్ అవన్నీ వచ్చేసి మంచిగా పాలినేషన్ అయ్యేసి కాయలనేవి బాగా వస్తాయన్నమాట. అందుకని చెప్పేసి అక్కడక్కడ పూల చెట్లయితే పెట్టున్నారు. ఇంకా నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో, బటర్‌ఫ్లై అయితే ఎగురుతుందండి. దానికైతే చూపించడానికి చూస్తున్నాను. దానికి వీడియో అంటే పడదేమో కనిపించకుండా వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ కొన్ని రకాలైన అరటి చెట్లయితే పెట్టున్నారండి. బాగా దానికైతే మంచిగా గెలలైతే వచ్చున్నాయి. ఉండే ఒక 10 చెట్ల వరకైతే ఉన్నాయి. దాంట్లో ఒక 6, 7 గెలలైతే ఉన్నాయండి. చాలా మంచిగా హెల్తీగా కనిపిస్తున్నాయి చూడండి. నార్మల్‌గా అరటి చెట్లు 1, 2 పెడితే చాలండి. పక్క నుంచి బాగా పిలకలైతే వచ్చేసి ఎక్కువ చెట్లుగా అయితే గ్రో అవుతాయి. నేను పెట్టిన గార్డెన్‌లో అయితే పెట్టున్నానండి. ఒక 3, 4 రకాల అరటి చెట్లయితే పెట్టున్నాను. చూడాలి. అవి కొంచెం పెద్దగవ్వగానే కోతులనేవి ఉంచట్లేదనమాట. నాకు వీటిని చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎలాగో నేను పెట్టినవి తొందరగా రాలేదు కాబట్టి. ఇలాగ బాగా స్థలం ఉంటే అక్కడక్కడ చెట్లయితే బాగా పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఈ చిన్న చిన్న కాంగ్రెస్ చెట్లు చిన్నగా ఉన్నప్పుడే పీకేయాలి. పెద్దగా అయినాకంటే అవి ఇంకా చాలా బాగా గ్రో అయిపోతాయన్నమాట. కొంచెం కష్టము. అండ్ దాన్ని ఎక్కువ పీల్చడం వల్ల ఆస్తమా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నవి వచ్చేసి దానిమ్మ చెట్లండి. చాలా కాయలైతే వచ్చినాయనమాట. ఆకు కన్నా కాయలే ఎక్కువున్నాయి ఈ చెట్టుకి. ఇలా దానిమ్మకాయలు చూడంగానే నేను నా చిన్నప్పుడు కొంచెం గుర్తొస్తుందండి. మా ఇంటి దగ్గర లిల్లీ అక్క వాళ్ళని ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అప్పుడు దానిమ్మ చెట్లయితే ఉండేవి. వాళ్ళ ఇంటికెళ్తే ఎక్కువ ఇవి అయితే మేము ఓన్లీ మార్కెట్‌లోనే దొరుకుతాయి అనుకునేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో అయితే కాసిండేవనమాట. ఈ చెట్టు ఎప్పుడు ఎక్కడ చూసినా గూడా నాకు వాళ్ళ ఇల్లే గుర్తొస్తుంది. అలాగా ఊహించుకుంటూ, ఆలోచించుకుంటూ కాయలంతా చూస్తున్నప్పుడు బల్లి పరిగెత్తుకొనొచ్చాడు. ఇవైతే ఒక 2 చెట్లయితే ఉన్నాయండి. ఒక చెట్టుకైతే ఫుల్లు కాయలున్నాయి. ఇంకో చెట్టయితే కొంచెం చిన్నగానే ఉందనమాట. కొంచెం తక్కువ కాయలున్నాయి. అండ్ ఓకే అండి. కిందంతా కాయలున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకిష్టమైన చెరుకు అండి. అసలు చెరుకుని చూడంగానే మంచిగా అనిపిస్తుందనమాట. ఈ చెరుకుని కొట్టించుకుందాము అంటే ఇంకా చిన్నదండి. అంత టేస్ట్ ఉండదంట. అవి కొంచెం సీజన్ రావాలి. అండ్ కొంచెం పెద్ద కావాలి అని చెప్పారు. కానీ అక్కడ ఒక పెద్ద చెరుకైతే ఉంది. చూడాలి వెళ్ళే లోపల ఒకటన్నా కోయించుకొని తినాలన్నమాట. అండ్ ఇంకా చెరుకు అయిపోయింది. ఇక్కడికైతే ఫ్రూట్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా ఒకటైతే ఉంది. ఇందాక అటు సైడ్ ఒక నిమ్మకాయ చెట్టు చూపించాను కదా! అదే ఇక్కడ చిన్న నిమ్మకాయల చెట్టు. ఇంకా ఇక్కడైతే కొన్ని కూరగాయల మొక్కలైతే ఉన్నాయండి. కూరగాయల్లో మినిమమ్ మన ఇంట్లో కావాల్సినవి వచ్చేసి టమోటా, వంకాయ, పచ్చిమిర్చి అండి. ఇవి ఉంటే ఏ కూరైనా చేయొచ్చు అని చెప్పి మా అత్త అయితే చెప్తుందనమాట. సో, అవైతే మంచిగా ఇట్లాగా టమోటాలు నేలకే వదిలేయకుండా ప్రొఫెషనల్‌గా అయితే పెట్టున్నారు. పిల్లలే కట్టారంట ఇవన్నీ. సో, మంచిగా ఉన్నాయి కదా! టమోటాలు కూడా బాగా కాసున్నాయి. కింద నేల మీద వదిలేస్తే అన్నీ ఇలాగ కాయలైతే రావండి. అందుకే వాళ్ళు ఇలాగ కట్లయితే నాటేసి మంచిగా తాళ్ళైతే కట్టేసున్నారు. పైకుంటే కొంచెం బాగా ఎక్కువ కాయలొస్తాయని చెప్పినారనమాట. అండ్ ఈ యొక్క 2 వరుసలైతే టమోటాలైతే వేసున్నారు. ఇంకా ఇదైతే అవిసాకు చెట్టండి. అది 1, 2 ఉంటే చాలనమాట ఇంటికి. ఇంకా మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి చూద్దాము. ఇవొచ్చేసి పైకి వచ్చే పచ్చిమిర్చండి. చూసారు గదా! ఇవి మామూలుగా అయితే ఏ కాయలైనా కిందకైతే ఉంటాయి. కానీ ఈ పచ్చిమిర్చి అయితే పైకైతే కాస్తాయంట. కానీ ఇవి చాలా కారముంటాయండి. ఎందుకంటే చెప్పాడు ఇవి వెరైటీగా ఉన్నాయి గదా! మనీషా అని చెప్పి చెప్తున్నాడనమాట నాకు.
కింద ఉండేవి కారం ఎక్కువ ఉండవు. ఇవైతే బాగా కారం ఉంటాయి మనీష్ అని చెప్తున్నాడనమాట. ఇవొక 3 వరుసలు అయితే పెట్టున్నారు. అన్నీ ఈ చెట్లేనండి. పైకి కాసే పచ్చిమిర్చి. అండ్ ఇవి టేస్ట్ కూడా బావుంటాయి. అండ్ ఎక్కువ కాత కూడా వస్తుందంటండి. నేను కూడా పెట్టున్నాను ఇవి మన ఇంట్లో. ఇంకా ఈ వరుసలంతా అవే అనమాట. ఇంకా పూలు, ఇంకా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందులైతే ఉన్నాయన్నమాట. అన్నీ వెరైటీగా భలే ముద్దు ముద్దుగా అయితే ఉన్నాయి పచ్చిమిర్చి. సో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మేము వంట చేసి తిన్నాం కాబట్టి తెలుసు. ఇంకా ఇక్కడైతే బెండకాయలండి. బెండకాయలు కూడా ఒక 2 వరుసలైతే పెట్టున్నారు. మంచి లేత బెండకాయలైతే వచ్చేస్తాయి. ఒక 3, 4 డేస్‌కి ఒకసారి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. అంత తొందరగా మనకి బెండకాయలైతే వచ్చేస్తాయి. నాకు బాగా ఇష్టమండి బెండ చెట్లు కూడా. ఫాస్ట్‌గానే తొందరగా కాయలు కనిపిస్తాయి. అందుకని ఇష్టము. ఇంకా ఇంకొక వరుసొచ్చేసి మామూలు వంకాయల చెట్లండి. ఇందాక నేను పెద్ద వంకాయలు చూపించాను కదా! ఇవైతే చిన్న వంకాయలనమాట. ఇవి కూడా ఒక 2 వరుసలైతే పెట్టున్నారు. అన్నిటికి పూత, పిందెలైతే ఉన్నాయి. ఇక్కడికైతే ఇప్పటికి ఇంతవరకైతే చేశారంటండి. ఇంకా కొంచెం వీటిని పిచ్చి చెట్లన్నీ పీకేసి ఇంకా కొన్ని కూరగాయల రకాలైతే పెట్టాలంట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు అని చెప్పాడు బన్నీ. సో, ఇప్పటికైతే నాకు ఈ చెట్లన్నీ బాగా నచ్చాయన్నమాట. ఇంకా ఇదొక ఫ్లవర్ కూడా ఉందండి. పెద్ద నందివర్ధనం పూలు. ఇవి కూడా మంచిగా అనిపిస్తాయి. నేనైతే వీటిల్లో నాకు నచ్చిండేవన్నీ మొలకలైతే తీసుకున్నాను మన ఇంట్లో పెట్టుకోవడానికి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోస్‌తో కలుస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్.